కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా, ఇసుక దందాలతో పాటు భూ కబ్జాలకు తెరతీసి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకెడుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఏకంగా చెరువునే కాజేసేందుకు ప్లాన్ చేశారు. రాత్రికి రాత్రే చెరువులో లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కూడా కబ్జా కానివ్వనని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు సర్వే నెంబర్ 748లో 155 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. కొన్నాళ్లుగా ఈ చెరువుకు నీళ్లు రాకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. దీంతో టీడీపీ నాయకుల కన్ను ఖాళీగా ఉన్న చెరువు మీద పడింది. ఈ ప్రాంతంలో భూమికి మార్కెట్ ధర ఎక్కువగా ఉండడంతో ఇక వెంచర్లు వేసి సొమ్ము చేసుకునేందుకు చెరువును కబ్జా చేశారు. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే రాళ్లు పాతేశారు. పూర్తిగా వెంచర్లను తలపించేలా చెరువును మార్చేశారు. చెరువు కబ్జాకు గురికావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని, ఎక్కడ ఖాళీ స్థలం కనబడినా ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కబ్జాలను నియంత్రించాల్సిన అధికారులు కూటమి నేతలకు తలొగ్గి వారికి ఒత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు 1 సెంటు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. ఈరోజు మన ఆలూరు చెరువు కింద దాదాపుగా 155 ఎకరాలు అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఈ 155 ఎకరాలు ఎక్కడుందో ఎంత చాలా కబ్జాలు అయిపోయింది. దాదాపు ఇప్పుడే 3 ఎకరాలు కబ్జా చేసినని చెప్పినారు. అదేవిధంగా నేను మొన్ననే ఎస్సీ గారికి ఫోన్ చేసింటే నిన్న వచ్చి వాళ్ళు తూతు మంత్రంగా రాళ్ళేం పెరుగుతున్నారు తప్ప దాని మీద ఎవరు చెరలేదు. ఈ ఎంఆర్ఓ గారికి చెప్పినాము, కన్సల్ట్ డిఈ గారికి చెప్పినాము, డిఎస్పీ సార్ కానీ నేను ఫోన్ చేసి చెప్పినాను, సిఏ గారికి కానీ అందరికీ చెప్పినాను, ఇన్ఫార్మ్ చేసినాను. నిన్నొచ్చే వారం నుంచి నేను చెప్తుంటే నిన్నొచ్చి ఏదో రాళ్ళు పెరిగిపోయినారు తప్ప దీనికి కబ్జాకు గురి కాకూడదనే విధంగా నేను మాత్రం దీన్ని ఇక్కడే కాదు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొని పోతాను. అదేవిధంగా దీన్ని అసెంబ్లీలో కానీ లేవనెత్తాను. బ్రిటిషు కాలం నుంచి ఉన్న చెరువును టీడీపీ నాయకులు ఆక్రమించుకోవడం విడ్డూరమన్నారు సిపిఎం నేతలు. చెరువుకు నీరు బదిలీ, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సిన నాయకులే ఇలా కబ్జాలకు పాల్పడమేంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన చెరువును రక్షించాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి వర్షాలు సరిపోవడం వల్ల, విస్తారంగా ఖాళీ స్థలం ఉండడం వల్ల మరి అక్రమార్కుల కన్ను చెరువు పైన పడింది. గత 20-25 సంవత్సరాల నుంచి చెరువును చొచ్చుకొని పోతూ ఉన్నారు. మొత్తం కూడా ప్లాట్లు వేసుకొని అమ్ముకోవడం కానీ, ఇండ్లు కట్టుకోవడం కానీ, దేవాలయాలు కట్టుకోవడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ సిఎల్ఆర్సిఎఫ్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా మమ్మల్ని ఎవరేం చేసుకోలేని ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాట్లు వేసి ఈరోజు యథేచ్ఛగా ఆక్రమించుకొని మరి దోచుకునే పరిస్థితి ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా మరి ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆలూరు చెరువు కబ్జాకు గురైందని మీడియాలో వస్తున్న కథనాలపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. చెరువును పరిశీలించి అక్కడ నాటిన లేఅవుట్ రాళ్లను తొలగించారు. చెరువులను కబ్జా చేస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించకుండా క్రిమినల్ కేసులు పెడతామని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. చెరువును కబ్జా చేసిన వారిపై ఆలూరు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ బండల్ని తొలగించడం జరిగినది. ఎటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేయకుండా అదేవిధంగా మనము సిఐ గారికి లెటర్ ఇచ్చి ఉన్నాము దీని మీద చర్యలు తీసుకోమని. అలాగే మన ఆలూరు సంబంధించిన తహసీల్దార్కి చెప్పి ఉన్నాము. వాళ్ళు కూడా అందరి సమక్షంలో మేము కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చినాము. ఆలూరు చెరువుని అన్యాక్రాంతం కాకుండా మేము దీనికి ఈ ప్రపోజల్స్ పంపించేసి మనకు చుట్టూ బౌండరీ ట్రెంచ్లు అయితేనేమి, స్టోన్స్ పాతడం అయితేమి ఇవి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి వచ్చిన వెంటనే దీన్ని ట్రెంచ్ ప్రతిపాదన మేము మొదలు పెడతామని తెలియజేస్తాం. ఇలా ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్న టీడీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేక తమ వారే కదా అని వదిలేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.